నేను ఇందాక మొదలే చెప్పాను, కడియం శ్రీహరి గారు ఒక మేక వన్య పులి, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకునే వ్యక్తి. ఎందుకంటే నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఈ జిల్లా మంత్రిగా, ఇక్కడ ఎంపీగా అనేక సమావేశాల్లో అనేక సందర్భాల్లో మీ సమక్షంలోనే వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. మీ ఎమ్మెల్యే గారు బాగా హుషార్, ముఖ్యమంత్రి దగ్గర మంత్రుల దగ్గర కొట్లాడి బతిలాడి ఎక్కువ నిధులు తీసుకొస్తాడు, అభివృద్ధి చేస్తాడని మాట్లాడిన శ్రీహరి అనేక సందర్భంలో మాకంటే ఎక్కువ ఆస్తిపరుడని మాట్లాడిన శ్రీహరి ఈరోజు ఆ రోజు ల్యాండ్ పూలింగ్ విషయంలో ప్రెస్ పెట్టి ఇది ల్యాండ్ పూలింగ్ రైతులకు ఇబ్బంది కాదు, ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళు కావాలని ఇది దుష్ప్రచారం చేస్తున్నారు, దీన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోయినాం, దాన్ని వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పారు. మరి ఈరోజు ఏమంటున్నాడు, మళ్ళీ ల్యాండ్ పూలింగ్ వస్తుంది, మీ భూములు కబ్జా చేస్తారు, భూ బకాసురుడు అని ఆయన బిడ్డ శ్రీహరి గారు, నేను కాంట్రాక్టర్గా వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నా, చెప్పినా నీకు సమజ్ అయితలేదు, మెదడుకి ఎక్కలేదు. నేనేందో నీకు తెలుసు, నీకున్న బాధ ఏందో నీకున్న కోపం ఏందో నాకు తెలుసు. నేను స్టేషన్ గన్పూర్లో పీఆర్పీ నుండి నిలబడి ఓడగొట్టినా కదా, నీ మనసులో అది ఉన్నది. మూడోసారి వీడు గెలిస్తే, మూడోసారి ఆరూరి రమేష్ గెలిస్తే రేపు మంత్రిగా పోటీ ఉంటుంది, రేపు క్యాబినెట్లో ఇబ్బంది అవుతుందని మా పార్టీ వాళ్ళని జత కట్టి జమ చేసి కుట్రలు చేసి వెన్నుపోటు పొడిచింది నువ్వు కాదా? సమాధానం చెప్పు.